హలో అందరికీ. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ తమ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటూ ఉంటారు. కానీ మేమైతే జరుపుకోలేదండి. ఎందుకంటే మాకు సుష్టి అయితే వచ్చింది. ఇంకపోతే పిల్లలకి 3 డేస్ వరుసగా హాలిడేస్ అయితే వచ్చాయి కదండీ! ఇంకా వాళ్ళ కోసమని ఎప్పుడు చేసే సేమియాతో సేమియా పాయసం కాకుండా ఇలా సేమియా కస్టర్డ్ స్వీట్ అయితే చేసి పెట్టానండి. ముందుగా ఒక పాన్‌లోకి నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్‌నైతే వేయించి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్‌లోకి ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని ఇలా సన్న సేమియాని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్‌ని కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్‌ని కూడా వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని, మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 2 మినిట్స్ తర్వాత సేమియా కాస్త కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కస్టర్డ్‌ని అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇలా హాఫ్ లీటర్ పాలల్లో కస్టర్డ్ ఇంకా షుగర్‌ని వేసి కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఒక లేయర్‌గా వేసేసుకొని, ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్‌ని వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ ఇలా వేసేసుకొని, ఫైనల్లీ సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పుల్ని వేసుకొని మూత పెట్టి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లగా సేమియా కస్టర్డ్ స్వీట్ అయితే రెడీ అవుతుందండి. మరి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ స్వీట్ అయితే. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. మరి మీరు కూడా ఈ రాఖీ పండగకి ఈ స్పెషల్ స్వీట్‌ని ట్రై చేసి చూడండి. అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.